పిఠాపురంలో తెలుగుదేశం జనసేన మధ్య ఇప్పట్లో సయోధ్య కుదిరే అవకాశం కనిపించడం లేదు. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన మాత్రమే ప్రశాంతంగా సాగుతుంది. ఆయన కాకుండా మిగతా ముఖ్య నేతలు ఎవరు పిఠాపురం వచ్చినా రచ్చ కామన్ గా జరిగిపోతుంది. పిఠాపురంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది? కింది స్థాయి నేతలను రెచ్చగొడుతుంది ఎవరు? ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్లు ఒకే నియోజకవర్గంలో రెండు పార్టీలు, రెండు పవర్ సెంటర్లు సెట్ కావట్లేదు. పిఠాపురంలో ఇప్పుడు కనిపిస్తున్న రాజకీయం ఇదే. నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన మధ్య గ్యాప్ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. మహానాడు తర్వాత పిఠాపురం తెలుగు తమ్ములలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇదే సమయంలో రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం జనసేన టీడీపీ శ్రేణుల మధ్య పోరు నడుస్తోంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ త్యాగం చేశారని టీడీపీ శ్రేణులు వాదిస్తూ ఉండగా తమ పార్టీ బలం వల్లే పవన్ కళ్యాణ్ గెలిచారని జనసేన చెబుతోంది. ఈ క్రెడిట్ వారి తరచుగా వివాదాలకు దారితీస్తుంది. తాజాగా పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో టీడీపీ జనసేన శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేసుకుని వాగ్వాదానికి దిగారు. మంత్రి నాదెండ్ల మనోహర్, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలోని ఈ ఘర్షణ తలెత్తింది. ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. జనసేన తెలుగుదేశంలో కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న కింది స్థాయిలో నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం లోపించింది. రెండు పార్టీల అధినాయకత్వం స్థాయిలో సఖ్యత ఉన్న పిఠాపురంలో కార్యకర్తలు కలిసి పనిచేయడంలోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతేడాది నవంబర్లో కూటమి సమన్వయం కోసం నిర్వహించిన సమావేశాల్లో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్లో నాగబాబు పిఠాపురంలో పర్యటించినప్పుడు టీడీపీ శ్రేణుల నుంచి నిరసన సెగ తగిలింది. నాగబాబు పాల్గొన్న కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మకు ఆహ్వానం లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. జనసేన ప్లీనరీలోనూ పవన్ కళ్యాణ్ గెలుపుకు తానే కారణమని ఎవరైనా అనుకుంటే వారి కర్మ అంటూ నాగబాబు పరోక్షంగా వర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఘర్షణలకు ఆజ్యం పోశాయి. పిఠాపురంలో జరిగే కార్యక్రమాల్లో ఈ ఆధిపత్య పోరు తరచుగా కనిపిస్తోంది. దాంతో పిఠాపురం ఎవరి అడ్డా అనే చర్చ ఎప్పటినుంచో నడుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం నేత వర్మకు జనసేన తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది టీడీపీ శ్రేణుల వాదన. తరచుగా జరుగుతున్న ఘర్షణలు, కూటమిలోని అంతర్గత విభేదాలను, స్థానికంగా కార్యకర్తల మధ్య నెలకొన్న సమన్వయ లోపాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే టీడీపీ నేత వర్మ మాత్రం తన క్యాడర్ని కాపాడుకోవడం తన బాధ్యత అంటున్నారు. పిఠాపురంలో జనసేన జెండా ఎగిరిందంటే దాని వెనుక టీడీపీ కార్యకర్తల కష్టం కూడా ఉందని గుర్తించాలనేది వర్మ ఆవేదన. తనకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా తెలుగుదేశం కార్యకర్తలకు అవమానం జరిగితే తగ్గేదే లేదన్నట్లుగా ఉంది వర్మ వర్షం. నేను విత్ ఇన్ ది పార్టీ లైన్లో నా పార్టీ క్యాడర్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కూటమి యొక్క అర్థం ఏంటంటే ఎవరి పార్టీ క్యాడర్ని వారు ప్రొటెక్ట్ చేసుకుంటూ గ్రోన్ అవుతూ ఎదుగుతూ ఉండాలి. అందులో భాగంగా మా పిఠాపురం తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ విత్ ఇన్ ది బౌండరీ లైన్ క్రాస్ చేయకుండా నేను పార్టీకి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా ముందుకెళ్తాను. ఏదేమైనా పిఠాపురంలో జనసేన డామినేషన్ పెరిగిందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. పిఠాపురంలో జరిగే అనేక కార్యక్రమాలు రచ్చతోనే ముగుస్తున్నాయి. పార్టీ ముఖ్య నేతల సమక్షంలోనే గొడవలు జరుగుతున్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలు మాత్రం ప్రశాంతంగానే సాగుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం క్యాడర్ని బలోపేతం చేసేందుకు వర్మ కార్యకర్తలకు దగ్గరవుతున్నారు. నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా రెండు పార్టీల నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు, క్రెడిట్ వార్, స్థానిక పదవుల పంపకం లాంటివి ఘర్షణలకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.